బంగారాజు రోడ్డు పక్కగా కూర్చొని ఏడుస్తూ అహల్య గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. అదే దారిలో అహల్య బాధపడుతూ ఏడుస్తూ వస్తుంది. తన కొడుకుని ఎలా చూడాలా, ఎలా కలుసుకోవాలా అని బాధపడుతూ ఆలోచించుకుంటూ వస్తూ ఉంటుంది అహల్య. కానీ అహల్యని చూడని బంగారాజు ఎలాగైనా అహల్య విషయం బాబు గారికి తెలిసేలా చేయాలి అని అనుకుంటూ గౌతమ్కి కాల్ చేస్తాడు బంగారాజు. ఈయనేంటి నాకెందుకు కాల్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ, రాజుగారు చెప్పండి ఎందుకు కాల్ చేశారు అని గౌతమ్ అడగగానే ఏడుస్తూనే బంగారాజు అహల్య ఇంట్లో లేదు బాబు అనగానే వాట్ అని ఉలిక్కిపడి నిలబడతాడు గౌతమ్. అవును బాబు, పిల్లాన్ని వదిలిపెట్టి అహల్య ఇంటి నుండి వెళ్ళిపోయింది అని బంగారాజు చెప్పగానే గౌతమ్ షాక్ అవుతాడు. హుటాహుటిన గౌతమ్ అహల్యని వెతకడానికి కారులో బయలుదేరుతాడు. అహల్య నడుచుకుంటూ తన కొడుకు కోసం ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది. అదే దారిలో కాస్త మలుపు తిరిగితే గౌతమ్కి అహల్య కనిపించేస్తుంది. గౌతమ్ అహల్యని వెతుక్కుంటూ కారులో వస్తుండగా బాధగా నడుస్తూ వస్తూ ఉంటుంది అహల్య గౌతమ్ కంట పడుతుందా? అహల్యని గౌతమ్ ఇంటికి తీసుకెళ్ళగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.